మనం ఎవరినైతే ఎన్నుకుంటామో ఇంచుమించు వాళ్ళు 5 సంవత్సరాల పాటు మనల్ని పాలిస్తారు. ఏ పార్టీని అయితే ఎన్నుకుంటామో ఆ పార్టీకి సంబంధించిన పాలన విధానము మేనిఫెస్టో ద్వారా వస్తుంది. ఆ పార్టీకి సంబంధించిన నాయకుని మీద ఉన్న నమ్మకం ఏదైతే ఉంటుందో ఆ నమ్మకాన్ని బట్టి ఆ మేనిఫెస్టో అనేది అమలు పరుస్తారా లేదా అనేది మనకు తెలుస్తుంది. 5 సంవత్సరాలకు ఒకసారి అయినప్పటికీ ఇప్పుడు మనము 2019లో మనందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. దానివల్ల ఈ 5 సంవత్సరాలుగా మనకు మన జీవితాల్లో ఏమన్నా మార్పు వచ్చిందని ఒకసారి లెక్కేసుకున్నాం. అదేవిధంగా 2014లో మనందరం కాకుండా ఎంతోమంది అందరం కలిసి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. 2014 నుంచి 19 మన జీవితాల్లో ఏమన్నా మార్పు వచ్చిందా లేదనేది ఒకసారి చూసుకున్నాం. ఎందుకంటే గంగపుత్ర సోదరులందరూ ఇప్పుడే మన వెంకటేశ్వర చెప్పినట్టు దాదాపు 18,000 మంది 20,000 మంది ఉన్నారంటే వారిలో ఎంతోమంది నాయకులంతా ఉన్నారు. కాబట్టి మీరు వాపసు పోయిన తర్వాత మన సామాజిక వర్గానికి సంబంధించి గ్రామాల్లో ఉన్న ఎంతోమంది మన బంధువులు అనుకోండి, స్నేహితులు అనుకోండి, వాళ్ళందరికీ కూడా మంచి చెడ అనేది మనం పోయి చెప్తే వాళ్ళకు ఒక ఆలోచన అనేది స్థిరపడుతుంది. ఎందుకంటే అన్ని పార్టీల వాళ్ళు వస్తారు, ప్యాంప్లెట్లు ఇస్తారు, పొట్లాలు ఇస్తారు, అవి ఇస్తారు, ఇవి ఇస్తారు, పోతారు. కానీ మన జీవితాల్లో మార్పులు అనేది ఏ మేరకు వచ్చింది అనేది ఒకసారి మనం చూసుకోవాలి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత మన జీవితాల్లో మార్పే. పిల్లలు చదివేదానికి అనుకూలంగా ఉండేదానికి అమ్మఒడి అందరికి వస్తుందా లేదా? దాదాపు అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి వస్తుంది. పెన్షన్లు అందరికి వస్తున్నాయా లేదా? దాదాపు అందరికి వస్తున్నాయి. విద్యా దీవెన, వసతి దీవెన, మనకు ఏదైతే స్కాలర్షిప్లు ఉన్నాయో పిల్లల చదువులకు వస్తుందా లేదా? దాదాపు అందరికి వస్తుంది. ఆరోగ్యం బాగాలేకుంటే ఆరోగ్యశ్రీలో ముందు మాదిరి కాకుండా విపరీతమైన పెద్ద కవరేజ్ వచ్చి దాదాపు అన్ని జబ్బులు కూడా ట్రీట్మెంట్లకు వచ్చినాయా లేదా? ఇంచుమించు వస్తున్నాయి. రైతులందరూ కూడా దాదాపు అందరికి కూడా అర్హత ఉండే వాళ్ళందరూ కూడా రైతు భరోసా వచ్చిందా లేదా? వస్తుంది. అయితే ఈ అన్నింటిలో కూడా ఒకటి మనం గమనించుకోవాలి. మనము ఇళ్లలో కూర్చొని మన పని మనం చేసుకుంటే మనకు వస్తుందా, లేకుంటే ఎవరు చుట్టూ తిరిగి దళారుల చుట్టూ తిరిగి డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా? కదా, పొద్దున్న తెల్లవారి వాలంటీర్లు వచ్చి నిద్ర లేపేస్తున్నారా పెన్షన్? ఏదైనా మనకు కావాలంటే మనకు బ్యాంకులలో పడుతున్నాయి డబ్బులు, మనకు రావాల్సిన డబ్బులు, ఆసరా డబ్బులు బ్యాంకులో పడుతున్నాయి కదా, చేయూత డబ్బులు బ్యాంకులో పడుతున్నాయి కదా. ఎవరు చుట్టూ తిరుగుతున్నామా? జన్మభూమి కమిటీ అనేది ఏదైనా ఉందా? వాలంటీర్లు పాపము కష్టపడుతూ వాళ్ళ వంతు వాళ్ళ విధులు నిర్వహిస్తూ మన ఇంటికాడికి వచ్చి అందించిపోతున్నారా లేదా? 160 ఎటువంటి అయినా కూడా 99 అయితే మనకు వస్తున్నాయి, అంతే కదా. 2014 నుంచి 19 ఒకసారి గుర్తు తెచ్చుకున్నాం. అప్పుడు మనము జన్మభూమి కమిటీల చుట్టూ తిరగకుండా ఎవరికన్నా ఏమన్నా వచ్చిందా? పెన్షన్ కావాలంటే 3 నెలల పెన్షన్లు వాళ్ళు వసూలు చేసిన మాట వాస్తవమా కాదా? ఇండ్ల పట్టా కావాలంటే 30,000, 40,000, 20,000 ఊరిని బట్టి వసూలు చేసిన మాట వాస్తవమా కాదా? పెన్షన్లు రావాలన్నా డబ్బులు ఇవ్వాల్సి వచ్చాయి, ఇండ్ల పట్టా కావాలన్నా డబ్బులు ఇవ్వాల్సి వచ్చాయి, ప్రభుత్వం నుంచి ఏది రావాలన్నా కూడా డబ్బులు ఇవ్వాల్సి వచ్చాయి. డబ్బులు ఇచ్చేదే కాకుండా ఇండ్ల చుట్టూ తిరగాల్సి వచ్చాయి. అంతే జరిగింది.